గతేడాది జ్ఞాపకాలు, మధుర అనుభూతి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక రిపోర్టర్గా ట్రాక్ వేసింది ఏదైనా ఉంది అంటే ఈ ఏడాదిని ముఖ్యంగా చెప్పుకోవాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్లో నా మొదటి లైవ్ రిపోర్టింగ్ ద్వారా రిపోర్టింగ్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఢిల్లీ వైపు అడుగులు పడ్డాయి. ఢిల్లీలో నాన్ స్టాప్ లైవ్లు, లొకేషన్లో సబ్జెక్ట్ పైన ఏ సమయానికైనా లైవ్ ఇచ్చేలా నన్ను తీర్చిదిద్దింది ఎవరైనా అన్నారు అంటే అది ప్రైమ్9 కుటుంబ సభ్యులని ముఖ్యంగా చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఢిల్లీలోని తెలుగు మీడియా మిత్రులందరూ కూడా సలహాలు, సూచనలు అన్నీ అందిస్తూ నన్ను ఢిల్లీలో ఒక రిపోర్టర్గా ఎదగడానికి అందరూ సహాయ సహకారాలు ఈ 2023 ఏడాదిలో నాకు అందించారు. ఇంకా 2000 అందరి ప్రేమానురాగాలతో 2024 ఏడాదిలో ప్రతి ఒక్కరి ఆశలు, ఆలోచనలు, ఆశయాలు విజయం దిశగా సాగాలని కోరుకుంటున్నాను. ఇట్లు ఢిల్లీ రిపోర్టర్గా మీ ప్రశాంత్. మరేం చెప్తారు సార్? ఇప్పుడు మీ డైలాగే ఇప్పుడు పూలు అమ్మినా పాలు అమ్మినా ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నారు? అయిపోయిందా? బీఆర్ఎస్ ఎక్కడ చూసినా బీఆర్ఎస్, ఎక్కడ చూసినా కేసీ, దేశం అంతా కేసీఆర్, దేశం అంతా బీఆర్ఎస్. మీ డైలాగ్ తో ఎలా వెళ్ళబోతున్నారు? ఎట్లయినా ఇప్పుడు ఆ డైలాగ్ ఫేమస్ అయిపోయింది, వరల్డ్ ఫేమస్ అయింది. పూలు అమ్మి సేమ్ మా కేసీఆర్ వస్తాడు, కష్టపడతాడు, అందరికి సాగునీరు ఇస్తాడు, అందరికి 24 గంటల కరెంట్ ఇస్తాడు, తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అయింది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. భౌగోళిక తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆ భౌగోళిక తెలంగాణ దొరల తెలంగాణ అయిపోయింది. కాబట్టి ప్రజల తెలంగాణను సాధించడానికి గద్దర్ ప్రజల పార్టీని స్థాపించి మళ్ళీ ఒకసారి దొరల తెలంగాణని ప్రజల తెలంగాణ చేయడానికి ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ప్రజల కోరిక మేరకు ప్రజల కోసం ఈ పార్టీ పెట్టడం జరిగింది.